సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్నటి రోజున ఏదైతే నందిగం సురేష్‌ని కలవడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో, అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వీళ్ళిద్దరిని కూడా జైల్‌లో కలిసి బయట ప్రెస్ ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళే అవకాశాలున్నాయి. మేము కూడా జైలుకెళ్ళేటువంటి పరిస్థితులు అని చెప్పేసి బాహాటంగానే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్‌ని సజ్జల గారు ఎందుకని తెర మీదకి తీసుకురావాల్సినట్టు అవసరం ఏర్పడింది? ఈ యొక్క అంశాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ఏంటంటే ఈ మధ్య వైసీపీ వాళ్ళందరూ కూడా అరెస్టులు భయం పట్టుకుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు మనకు అర్థమవుతుంది. అదేంటంటే మొన్నటి రోజున నందిగం సురేష్‌ని కలిసి బయట మాట్లాడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ అక్రమ కేసులో మరి ఏ కేసులు అన్నీ కూడా మాకు తెలియదు. మేము కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఒక 2, 3 నెలల్లో జైలుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీ క్యాడర్‌కి అండగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఏంటంటారు అర్థం? సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా మాట్లాడారు. మీరు పూర్తిగా అంటే మొత్తం వాక్యం తీసుకుంటే ఆల్రెడీ ఆయన జైలు కొత్త ఏం కాదు, జైలుకి వెళ్ళొచ్చారు. మళ్ళీ ఆయన జైలుకి పంపించడానికి కుట్రలు జరుగుతున్నాయి, ఆయన మీద కేసులు పెడుతున్నారు అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ సజ్జల నేను వెళ్తానని చెప్పట్లా. అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతారా, ఎప్పుడు పార్టీ పగ్గాల చేతిలోకి తీసుకుందామా అని చూస్తున్నారు ఆయన. మీకు అర్థమైతే అంటే అందరూ రెడీగా ఉన్నారు, అందరి మీద కేసులు బనాయిస్తున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని వైసీపీ వాళ్ళని జైలుకి పంపించడానికి చూస్తోంది అన్నది ఆయన అంటే ఆరోపణ. పనిలో పనిగా ఆయన ఇప్పుడు ఎలాగా ఆయన్ని కన్వీనర్ చేశారు కదా, ఇప్పుడు యాక్చువల్గా వెనకాల ఉండాల్సిన మనిషి మళ్ళా తెర మీదకి వచ్చాడు ఆయన. గతంలో మొత్తం అంతా పార్టీ నడిపింది ఆయనే, పార్టీని భ్రష్టు పట్టించింది ఆయనే. ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వింటే ఇంత దారుణంగా మాట్లాడారేంటి, చంద్రబాబు నాయుడిని ఆయన విమర్శించటం ఏంటి, చంద్రబాబు నాయుడు మీద కేసులుంటే చంద్రబాబు నాయుడిని కూడా ఇలాగే రోడ్డు మీద కొట్టాలని మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా వాస్తవాలు అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు చదువుతున్నాడు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశానని మర్చిపోతున్నాడు అనేది అర్థమవుతోంది. సో అన్నీ కలిపి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే కర్త కర్మ క్రియ ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు సందేహమే అక్కర్లే అందులో. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ఆయన ఒక ప్రణాళికతోటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. డే 1 నుంచి మొత్తం మీరు ఆయన చేసిన రాజకీయాలు గమనిస్తే ఆయన పార్టీని తన అధీనంలో పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మానసికంగా కంట్రోల్ చేశాడు. మీరు కనుక గమనించారంటే అంటే భారతీరెడ్డి వెనకాల ఉందా, దీని వెనకాల అంటే సజ్జలని నడిపింది భారతీరెడ్డి అయితే సజ్జల నడిపింది జగన్మోహన్ రెడ్డిని. మీరు మొత్తం అసలు డే 1 నుంచి మీరు చూసుకోండి, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారా, ఒక మాట మాట్లాడారా, బయటకు వచ్చాడా ఆయన ఎంతసేపు ప్యాలెస్లు లేదంటే ఆయన తాడేపల్లి ఇల్లే చేసుకున్నాడు ఆఫీస్ కింద ఆయన. కాబట్టి సజ్జల చాలా అంటే ప్రీ ప్లాన్ ఒకటే కాదు, ఆ ప్లాన్ కూడా చాలా పటిష్టంగా వేసుకున్నాడు. అంటే ఇది భారతీరెడ్డి కూడా గమనించారా లేదా అని ఒక సందేహం మనకి. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ముంచాను అనుకోండి, మీతో పాటు మీ కుటుంబం కూడా మునిగిపోతుందిగా. అది భారతీరెడ్డి ఆలోచించలేదా, గుడ్డిగా సజ్జల్ని నమ్మారా? సజ్జల ఇప్పుడు అదే ట్రిక్ ప్లే చేస్తున్నారా? ఆయన ఈ మాటల వెనకాల రెడ్ బుక్ గురించి మాట్లాడాడు, ఆయన లోకేష్ గురించి మాట్లాడారు. మేము ఇంత ఊహించలేదు, రెడ్ బుక్ ఇంత తీవ్రంగా ఉంటుందని మేము అనుకోలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుంది అనుకోలేదు, అయితే అప్పుడే జాగ్రత్త పడేవాళ్ళమని నిన్నను కూడా మనం మాట్లాడాం. అంటే మీరేంటి లొకేషన్ లేపేసి ఉండేవాళ్ళ అని, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎత్తేయడం అనుకోండి. సో అలా అంతా ప్లాన్ చేసి ఉండేవాళ్ళ. 30 ఏళ్ళు మేమే ఉంటాం అనుకున్నారు కాబట్టి సజ్జల ఇంకేముందిలే నాదే అంతా అనుకున్నాడు ఆయన. కానీ ఆఫ్ లేట్ ఏం జరిగిందంటే అంటే ఈ ఓడిపోయాక ఈ ఏడాది కాలంలో ఎక్కడ శవం దొరికితే అక్కడ ఆయన రాబందులా వాలిపోయాడు. ఇవాళ ఈ గంజాయి బ్యాచ్ని అంటే దళితులు మైనార్టీలు అని చెప్పి ఆ 3 గంజాయి బ్యాచ్ని ఆయన ఇవాళ పరామర్శించడానికి వెళ్ళాడు, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. అంటే సజ్జల ఊహించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాడని. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళాలని మొట్టమొదట కోరుకుంటున్నది ప్రజల కంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఈయన కనుక జైల్లోకి వెళ్ళిపోతే పార్టీ పగ్గాలు మొత్తం ఈయన చేతికి వస్తాయి. ఇప్పుడు ఆయనకి ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి కూడా లేరు. A2గా ఉండే విజయసాయిరెడ్డి తప్పడంలో అంటే తప్పించుకుని బయటకు వెళ్ళటంలో లేదు, ఆయన్ని తప్పించడంలో సజ్జల పాత్ర ఎంత?
అంటే అసలు విజయసాయిని ఏ రకంగా బయటికి పంపించగలిగారు? నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఒక 40 ఏళ్ళుగా ఒక కుటుంబంతో అంత అనుబంధం ఉన్న వ్యక్తి బయటకు వచ్చేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని బయటికి పంపించాడంటే మీరు ఏ సినిమా చూసినా గమనించండి, మీరు సినిమాల్లో చాలా క్లోజ్గా ఉండే ఒక వ్యక్తి, ఆ కుటుంబానికి చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి, ఏ సినిమా అయినా తీసుకోండి, సాధారణంగా ఇలా ఆల్ ఆఫ్ ఏ సడన్ బయటకు వెళ్ళిపోతారు. అంటే ఏదో ఒక నింద పడ్డమో, వాళ్ళ మీద ఒక అనుమానం రావడమో. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి జీవితం మొత్తం మీరంటే ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే ఆయన డొల్ల కంపెనీలు పెట్టించిన దగ్గర నుంచి లేకపోతే విజయసాయి రెడ్డి ఈ క్విడ్ ప్రోకో దగ్గర నుంచి తీసుకుంటే ఈ 10-15 ఏళ్ళు కంప్లీట్గా ఒక సినిమాటిక్గానే ఆయన జీవితం నడిచింది. ఇంచుమించు 15 ఏళ్ళు పైన అయిందిగా. కాబట్టి ఈ సినిమాటిక్గా నడుస్తోంది. కాబట్టి ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంటే వైసీపీ పార్టీ అనే ఒక సినిమా అయితే ఆ సినిమా క్లైమాక్స్లో వీళ్ళు హీరో అనుకుంటున్న జీరో లాంటి జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు రేపొద్దున్న? సో సజ్జల ప్లాన్ ఏంటి? సజ్జల ఈయన జైలుకి వెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడా? మొట్టమొదటి సంతోషించే వ్యక్తి ప్రజల కంటే ఎక్కువగా సజ్జల. ఇది మనం ఆలోచించాలండి. ఇవాళ సజ్జల చాలా పెద్ద ప్లాన్ తోటే ఉన్నాడు ఆయన. ఇప్పుడు పార్టీ పగ్గాలనే కాదు, ఇప్పుడు మొత్తం అసలు ఆస్తిపాస్తుల వివరాలు కూడా ఆయనకే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పట్టించుకుంటున్నట్టుగా మనకి అనిపించట్లా. అంటే అంత క్లోజ్గా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా లేదా మనకు తెలియదు మొదటి నుంచి కూడా. బాబాయే కానీ ఈయన సొంత వాళ్ళకంటే కూడా బయట వాళ్ళని నమ్ముతాడు కదా. లేకపోతే అసలు వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరుగుతుంది? సొంత బాబాయ్ని పక్కన పెట్టుకోకుండా. ఇప్పుడు ఆయనకు పదవి ఇచ్చేసింటే అసలు ఇంత గొడవే లేదు కదా ఎంపీ ఏదో. అంటే అవినాష్ రెడ్డిని ఎందుకు ఈయన హైలైట్ చేద్దాం అనుకున్నాడు? ఈరోజు అవినాష్ రెడ్డి ఎందుకు పక్కకున్నాడు? రేపొద్దున సజ్జలు ఏమవుతాడు? రేపొద్దున ఫ్యూచర్ వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీని ఏం చేస్తాడు? వైసీపీలో ప్రధాన క్యాండిడేట్ ఈయనే అవుతాడా? ఇవన్నీ ఆలోచించాలండి. అందుకని ఇవాళ సజ్జలను తక్కువ అంచనా వేయక్కర్లేదు మీరు. సజ్జల లాంగ్ ప్లాన్ ఏంటో మాత్రం త్వరలో బయటకు వస్తుందని అనుకుందాం మనం. అంటే మరి చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఈ జైలు పర్యటనలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఎవరిని పరామర్శించడానికి. ఇప్పుడు కొత్తగా సజ్జల గారు తెర మీదకి వచ్చారు, ఎందుకంటారు? అదే మీకు చెప్తున్నా, మళ్ళా సజ్జలు తీసుకొచ్చాడంటే ఏదో కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు. పక్కన పెట్టిన సజ్జల్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు ఈయనంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయనకి. విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయాక అంత నమ్మకమైన వ్యక్తి మీకు సజ్జలే అయి ఉంటారు. అంటే ఇప్పుడు సజ్జల మరి బ్లాక్మెయిల్ చేశారు, ఆ సజ్జల దగ్గర ఏం రహస్యాలు ఉన్నాయి అది కూడా మనకు తెలియదు. ఇదంటే మంచిగానే రాగలిగాడా, లేదు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సయోధ్య కుదుర్చుకుని వచ్చారా, తెర వెనక ఏం జరిగిందో మనకు తెలియదు. ఏదైనా చిన్న విషయాలు కాదండి, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం లాగా. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఆస్తులు కావచ్చు, ఆస్తి వివరాలు కావచ్చు, లేదు ఆయన లావాదేవీలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏది కూడా సక్రమమైనవి ఏవీ లేవు. అన్నీ మాఫియా లాగా డొల్ల కంపెనీలు కొన్నేమో పేపర్ మీద ఉంటాయి, కొన్ని ఉంటాయి కానీ వాళ్ళకి సంబంధం లేదంటారు. అవసరమైనప్పుడు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి ఆ కంపెనీలతోటి, డబ్బుల దాకా వచ్చేసరికి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఇన్ని గందరగోళాల మధ్య ఈ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి సజ్జల కాబట్టి సజ్జల్ని తెచ్చుకున్నాడా? సజ్జల ఏ రకంగా మళ్ళా ఇది శశికళ లాగా లోపలికి వచ్చాడు? ఏం జరగబోతోంది అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.